వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. చేసుకోవడంతో అప్పటి నుంచి మనకు దేవాలయాలు మన చేతిలో ఉండేవి కాదు. మనకు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది, కానీ హిందువులకు స్వతంత్రం రాలేదు. నాకు ఖచ్చితంగా చెప్తామాట నేను, ఎందుకంటే మన దగ్గర దేవాలయాలు లేవు. దేవాలయాలు ఉంటే స్వతంత్రం వచ్చాడు హిందువులకు. దేవాలయాలు లేవు, ఖచ్చితంగా స్వతంత్రం హిందువులకు స్వతంత్రం అంతే. మీరు చూస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా నేను చెప్పలే. ఒక మసీదు పోతే వాళ్ళ డబ్బులు వాళ్ళు చూసుకుంటారు. ముందు పక్క ఏడన్నా ఉంటే స్థలం వాళ్ళు రూమ్ కట్టుకుంటారు, వాళ్ళ సొమ్మే, మనకు కాదలే, వాళ్ళ వల్లే డెవలప్ చేసుకుంటారు. అదే మనం ముందు ఇప్పుడు దగ్గరలోనే అల్లాడపల్లి దేవాలయాలు, అది గవర్నమెంట్ స్వాధీనం ఉంటుంది. 4 అంగళ్ళు పెట్టినా కూడా ఆ డబ్బులు మనకు రావు. ఉండి లేచిన డబ్బులు కూడా గవర్నమెంట్ పోతాయి, గవర్నమెంట్ పోతాయి. అదే ఒక స్వామీజీ ఒక ఉదాహరణ చెప్పి నాకు తెలిసిన చిన్న ఉదాహరణ. ఇప్పుడు అచలానంద పీఠమని బ్రహ్మంగారి మఠం మీద చూసి ఉంటారు. ఆ స్వామీజీ సాధారణంగా వచ్చినాడు, మీలాంటి హిందువుల సహకారము, ఆయన కష్టపడినాడు, చేసే పనిని చూసి అక్కడ ఎంత బాగా అభివృద్ధి చెందింది హిందూ సమాజం. అలా జరగాలంటే అది గవర్నమెంట్ చేతిలో లేదు కాబట్టి గిరిజనుల సభ చేయగలుగుతున్నాడు, లేకపోతే చేయగలుగుతాడా? ఆయన కూడా చేయలేడు. అక్కడ మన పిల్లలు మామూలుగా ఉంటారు కదా, ఏది తల్లిదండ్రులు లేని పిల్లలను వాళ్ళు కూడా ఆయన సాకి సంధిస్తాడు. అదే దేవాలయాలు మనకు వస్తే, ఈ కాలంలో దేవాలయాలు మనకు వస్తే కనుక ఖచ్చితంగా అక్కడ సాయంకాలం పూట భజనలు కీర్తనలు జరుగుతాయినా మహిళలు ఆడవాళ్ళు కూడా తీసి తగ్గించి గుళ్ళలోకి వచ్చారు. గుళ్ళలోకి వచ్చి ఆ చిరాజు మన అవసరమే వాళ్ళు కూడా ఆ విధంగా గుడి డెవలప్ అవుతుంది. ఆ డబ్బులు మనకే వస్తాయి, మన పిల్లలే దాన్ని డెవలప్ చేసుకుంటారు. అదేవిధంగా మీరు బాగా ఆలోచించండి, ప్రతిరోజు మనం దేవుని కోరికలు కోరుకుంటాం. దేవుని కోసం జనవరి 5వ తేదీ ఊరు నుంచి 20 మంది కదలలేమా? ఒక్కసారి ఆలోచించండి. దేవునికి ఏమో కోరికలు కోరి టెంకాయ కొట్టి అడుగుతాం, కానీ దేవుని కోసం జనవరి 5వ తేదీ మైదుకూరు నియోజకవర్గం నుంచి కనీసం అంటే 20 బస్సులు ఒక 50 కార్లలో పోవాలంటే నేనంటేనో మీరు వింటూనే కాదు, మీరు విన్నాక ప్రతి ఒక్కరూ ఒకరికి 10 మందికి 20 మంది చెప్పి స్వచ్ఛందంగా కదిలి అక్కడికి పోతే మనం పోయేదాన్ని బట్టి మన సంఖ్యను బట్టి మనకు అర్థమైంది. చెప్తాం మామూలు భాషలో 20 మంది పోతే గుంపు అంటారు, 2 పోతే జతగాళ్ళు పోతారంటారు. జతగాళ్ళు పోవాలన్నా గుంపులు పోవాలన్నా మీరే ఆలోచించుకోండి. గుంపులు పోవాలన్నా జతగాళ్ళు పోవాలన్నా? గుంపులు పోయినప్పుడే మనం అనుకునే పని జరుగుతుంది. ఇప్పుడు ఊర్లో ఉంది, ఒక రోడ్డు పోయింది అనుకో, సపోజ్ ఒకరు పోయి అడిగితే రోడ్డు వచ్చారా? వీధి మొత్తం పోవాలన్నా? అడగాల. అడిగినప్పుడే గవర్నమెంట్ సహకరించి ఓడి వచ్చారు. ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు, వీధిలో కులాయి లేదని నిలబెడతాం మనం. ఎందుకంటే నిలబెడితే ఎన్నికల పని అయితే నిలబెడతాం. మరి 5వ శంకారం పిలుపునిచ్చింది. ఈ ఊరు నుంచి ఎంతమంది పోవాలో మీరు కొంచెం ఆలోచించి చూసుకోండి. ఇప్పుడు మామూలుగా రాజ్యాంగంలో కూడా 12, 25, 26 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగంలో దేవాలయాలు ఉండకుండా ఉంటే మనకు అన్ని పనులు మనకే జరుగుతాయి, మనమే డెవలప్ చేసుకోవచ్చు. ఆర్టికల్ కూడా లేదు, కానీ దీన్ని తీసుకు పెట్టారు. ఇది రాజకీయాలకు వెళ్ళలేదు. ఇంకో చిన్న విషయం ఇంతగా చూస్తారు మీరు, లడ్డు కల్తీ జరిగింది. ఎవరైనా పక్కన ఉండండి, కల్తీ ఎప్పుడు జరిగినా కల్తీ జరిగినట్టే. ఆ కల్తీ అనేది ఎప్పుడు జరిగింది? రాజకీయ నాయకుల చేతుల్లో జరిగింది, రాజకీయ నాయకుల చేతుల్లో జరిగింది, పార్టీలతో పనిలే. అదే రాజకీయ నాయకుల చేతుల్లో లేకపోకుండా మన హైందవ సమాజంలో ఉంటే మన తిరుపతిలో లడ్డు కల్తీ జరిగేదా? ఆలోచించండి. ఎంతమంది మీరు బయటకు వచ్చినారు లడ్డు కల్తీ జరిగినాక? వెంకటేశ్వర స్వామి మనం రావాలా, సమాజం మేల్కోవాలా. అదేవిధంగా మనం ఎప్పుడు కూడా ఉత్తేజపూర్వకంగా మనం పోగలిగినప్పుడు పక్క వాళ్ళని ఎవరిని ఏమనాల్సిన అవసరం లే. హిందువులు సంఘటన అయిందంటేనా మిగతా వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. అది కూడా మన చేతుల్లో ఉంది. హిందువుల ప్రోగ్రాం ఏదైనా ఉంది అంటే మనకు పనులు లేని రోజులు ఎవరికి లేవు, పనులు ఖచ్చితంగా ఉంటాయి. పనులున్నా కూడా ఆ రోజు ఒక అర్ధగంట కేటాయించుకుని ఆడికి పోగలిగితే హిందూ సమాజం బాగా డెవలప్ అవుతుంది. పెద్దలు మీకు బాగా తెలుసు. ఇప్పుడు పోతే మనం ఏమన్నా టెంపుల్లో పోతే 50 రూపాయలు 100 రూపాయలు కూడా మనం టొంగ పెట్టిపోతాం లోపలికి. 100 రూపాయలు 150 స్కూటర్లు కట్టి కూడా పోతాం. ఆ లెక్క ఎక్కడ పోతుంది? గవర్నమెంట్ పోతుంది. గవర్నమెంట్ నుంచి ఎక్కడికి వస్తుంది? వాళ్ళు తీసుకొని ఇమాములకు చర్చిలకు డబ్బులు వెళ్ళిపోతున్నాయి. మన డబ్బులు వాళ్ళ తీసిపోయి వాళ్ళే మన దాడి. ఇవన్నీ అరికడాలంటే ఖచ్చితంగా మనం హిందూ సమాజం మేల్కొని జనవరి 5వ తేదీ బహిరంగ సభకు వెళ్ళి అక్కడ ఏం చెప్తారో ఆ షెడ్యూల్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం ఉద్యమం చేస్తే 5వ శంకారావం పూరించినందుకు మనం ఖచ్చితంగా
ఊరి నుంచి ఒక రూపాయి ఎవరు తగినట్టు 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు 2000 రూపాయలు వేసి రామ మందిరం కట్టుకునేమో అదేవిధంగా గుడి కోసం మనం ఎందుకు పోకూడదని ఆలోచించండి ఒకసారి మీరు. గుడి కోసం ఎందుకు పోకూడదు మనం? ఎందుకు నడుము మీకు ఇచ్చకూడదు? అది మంది కాదా? ఇప్పుడు ఒక ఊర్లో దేవుడు ఉంటాడు, ఆ దేవుడు అట్టే ఉంటాడు, ఆయనకు 10 ఎకరాలు ఉంటుంది, 1 ఎకరా భూమి ఉంటుంది చేతిలో. ఇలాంటివన్నీ కూడా పోతాయి, వాళ్ళ చేతులు అంటే పోతాయి. మన హిందువులు కూడా ఇప్పుడు గుడి ఎందుకు మీరు చూసి ఉంటారు, ఇస్కాన్ టెంపుల్ చూశారు? ఇస్కాన్ టెంపుల్లో గవర్నమెంట్ ప్రమేయం ఉండదు. ఒక్కసారి ఇస్కాన్ టెంపుల్ పోయి చూస్తాండి ఎట్లుంటుందో. అదేవిధంగా మన రామ మందిరం కూడా తయారవుతుంది వాళ్ళ చేతుల నుంచి మన గడకు వచ్చే. కాబట్టి ప్రతి ఒక్కరూ అర్ధగంట గంట టైం ఇచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒక 30 మంది 25 మంది 30 మంది వచ్చిండ్రు. 20 మంది 30 మందిలోనే మీరు మాట్లాడేటప్పుడు మీరు శనికాడ ఇంటికాడ బైక్ లేకపోతే బయట కాడ ఒక 5 మందికో 10 మందికి చెప్పి మోటివేట్ చేసి జనవరి 5వ తేదీ ఖచ్చితంగా మనం 5వ సంగారానికి విజయవాడ పోవాలా? ఎందుకు పోవాలా? మనం దేవుని రోజు కోరికలు కోరుకుంటున్నాం. దేవుని పని మనం ఒక్కరోజు పోలేమా? అసలు దేవుని పనే కాదు, అది అసలైన పని మంది. ఎందుకంటే అందులో ఆదాయం వస్తే మన పిల్లలకు కానీ మనకు కానీ ఆడ విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు. 4 ఎకరాల భూమి ఉంది దేవుంది అనుకో, విద్యా సంస్థ ఏర్పాటు చేసుకోవచ్చు, గోశాల ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ విధంగా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎవరి చేతులు ఉన్నాయి? మన చేతులు ఉన్నాయి. కాబట్టి మనం ఎంతసేపు ఉన్నా కూడా ఏమీ లే వాళ్ళు చెప్పిండ్రు మనం విన్నాం అనుకుంటే మాత్రం హిందువులు ఇబ్బంది పడతాం.